మరి ప్రపంచమంతా తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏంటి? వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? ఏ కట్టప్ప బాహుబలిയെ സാവടിച്ചാங்க? എന്തിനാ കട്ടപ്പനെ ഗുരുവായൂരപ്പ ബാഹുബലിയെ കൊന്നത്? ക്യൂ കട്ടപ്പനെ బాహుబలికు మార్ డాలా? ఇదే కాదు, మన కాలకేయులకి కూడా డౌట్ వచ్చిందంట. మేము కదా అతనికి శత్రువు, కట్టప్ప ఎందుకు చంపాడు అసలు? ఏమైనా జరిగితే మేము కదా చేయాల్సిందని వాళ్ళు కూడా నిండా కొండ ఏయ్ కట్టప్ప క్లుంగి బాహుబలి అని అడుగుతున్నారు. ఇన్ని క్వశ్చన్స్ కి సమాధానం దొరకబోతుంది మనకి బాహుబలి 2 ద కన్క్లూజన్ లో. అండ్ హియర్ కమ్స్ అవర్ బాహుబలి. ప్రభాస్, our young rebel star ప్రభాస్ కి స్వాగతం. We already have our gorgeous ladies here, దేవసేన and అవంతిక. మన బళ్ళాల దేవుడు ఆల్రెడీ ఇక్కడే వచ్చేస్తున్నారు. రాణా గారు and the cast and crew and technicians are all here. మా రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు అందరూ కనిపిస్తూ ఉన్నారు. అందరికీ స్వాగతం పలుకుతూ Airtel, India's fastest network, proudly presents Bahubali, the pre-release celebrations. ఏప్రిల్ 28వ తారీఖున ఘనంగా బాహుబలి విడుదల అవబోతోంది. బాహుబలి 2 ట్రైలర్ సృష్టించినటువంటి సంచలనాల గురించి చెప్పక్కర్లేదు. ఇందాక మనం మాట్లాడుతున్నది ద వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా ఫంక్షన్ ఏదైనా టాపిక్ ఒకటే, వై. వై తమన్నా, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? వీ డోంట్ నో. కానీ చాలామంది చాలా రకాల వీడియోస్ రిలీజ్ చేశారు, వాళ్ళ ఓన్ స్టోరీస్ క్రియేట్ చేశారు. మరి వాళ్ళ ఆన్సర్స్ ఏమిటో ఒకసారి చూద్దామా? లెట్స్ సీ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. దేర్ మస్ట్ బి సమ్ రీజన్. లెట్స్ సీ. My question to you is, don't treat this matter lightly. That's it, right? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? Memes for the past 1.5 years, all memes in India mentioning about this Kattappa character. किनकि त्यो फिल्मको डाइरेक्टरले कटप्पालाई बाहुबलीलाई मार्न भनेको भएर బల్లాల దేవుడి భయం అంతా బాహుబలి మీద పడుతుంది. బాహుబలి వెన్ను పోటీ పొడిచి చంపేస్తాడు. రాజమని చంపిండా, రాకిట్ట చంపిండా? लेकिन कहते हैं कि बाहुबली फिल्म में एक कट्टप करके पात्र था, कट्टप। वो बाहुबली का सब कुछ उसने तबाह कर दिया था। There are so many more answers and so many more funny videos. ఇందులో ఇంతవరకు మేము కంపైల్ చేయగలిగాము. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ని చూపించారు. మరి రాజమౌళి గారు ఏం చేశారు అనేది మనం ఏప్రిల్ 28వ తారీఖున చూడబోతున్నాము. వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ, వై కట్టప్ప హ్యాడ్ టు టేక్ సచ్ అ డిసిషన్. ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం కొంతమందికి వేరే అభిప్రాయాలు వస్తున్నాయి, అది కూడా నేను తర్వాత మాట్లాడతాను. మ్యూజిక్ ఆఫ్ బాహుబలి 2 ద కన్క్లూజన్.